శ్రీరామ్ కృష్ణానది తీరాన హైదరాబాద్ నుండి బెంగళూరుకు వెళ్లే జాతీయ రహదారి 44 పక్కన ప్రతిష్ఠించబడిన మీరు చూస్తున్న శ్రీ 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 అభయ ఆంజనేయ స్వామి దేవాలయం. సర్వసాధారణంగా ప్రతి దేవాలయం కూడా అర్చకులుగా బ్రహ్మణోత్తములు పూజారులుగా ఉండడం సహజం. కానీ ఈ ఆలయం మాత్రం బోయవారిచే ప్రతినిత్యం తొలి పూజ అందుకుంటున్న హనుమంతుని దేవాలయం దేశంలోని ఏకైక దేవాలయం. ఈ ఆలయంలో బోయలు ఎందుకు తొలి పూజ చేస్తారు? ఇట్టి ఆలయం ఎవరు, ఎప్పుడు, ఎందుకు ఇక్కడ ప్రతిష్ఠించారు? ఈ ఆలయం ఎక్కడ ఉంది, ఎలా చేరుకోవాలి అన్ని విషయాలు ఈ వీడియో తెలుసుకుందాం రండి. విజయనగర సామ్రాజ్య వంశులైన వ్యాసరాయులు దోష పరిహారార్థం 378 ప్రాణదేవతలను ప్రతిష్టలు చేయదలిసి వాటిలో ఒక్కటి ఇక్కడ 15వ శతాబ్ది నందు ప్రాణప్రతిష్ఠ చేసినట్లుగా స్థల పురాణం ద్వారా తెలుస్తుంది. ప్రాణప్రతిష్ఠ అనంతరం మొదటిగా ఎవరైతే స్వామివారిని దర్శించుకుంటారో వారినే పూజారిగా నియమించమని వ్యాసరాయులు చెప్పడంతో అప్పుడక్కడ స్వామి దర్శనానికై మొదటగా బిసన్న అనే బోయ పిల్లవాడు స్వామి దర్శనానికి రాగా అప్పటి నుండి ఈ ఆలయంలో బోయవారిచే ప్రతిరోజు తొలి పూజ బోయవారిచే చేయడం ఆనవాయితీగా నేటి కూడా వస్తుంది. 1961 సంవత్సరంలో అష్టగ్రహ కూటమి సంభవించినప్పుడు ఇక్కడ గొప్ప శ్రీరామకోటి యాగం చేయడం వలన ఈ క్షేత్రం గురించి దేశవ్యాప్తంగా తెలియవచ్చింది. 1980లో కృష్ణానది పుష్కరాలు రాగా ఇక్కడ భారీ ఎత్తున జరపడం వలన ఈ ఆలయంకు మరింత ప్రతిష్టత ప్రాచుర్యత లభించింది. ఈ స్వామివారిని ఎవరైతే దర్శించుకుంటారో కోరిన కోరిక తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ ఆలయ ప్రాంగంలో ఆనాటి నుండి కూడా ఎక్కువగా పెళ్ళిళ్ళు వారు జరిపించుకుంటారు. ఇక్కడ ఆలయ ప్రత్యేకత. ఈ ఆలయం తెలంగాణ రాష్ట్రంలోని గద్వాల జిల్లా ఇట్క్యాల మండలం బీచ్పల్లి గ్రామంలో కృష్ణానది ఒడ్డున ఉంది. హైదరాబాద్ నుండి బెంగళూరుకు వెళ్లే జాతీయ రహదారి 44 పక్కన బీచ్పల్లి గ్రామ సమీపాన కలదు. హైదరాబాద్ నుండి సుమారు 170 కిలోమీటర్ దూరం ఉంటుంది. రాష్ట్రం నలుమూలన బస్సు సౌకర్యం కలదు. ఇక్కడ నుంచి 50 కిలో దూరంలో అలంపూర్లో జోగులాంబ శక్తిపీఠ దేవాలయం కూడా కలదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.